మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి రానున్నారు. ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు, సార్ ఎలా చూడాలి సార్ సాయి కృష్ణ కేసుకి సంబంధించి? మీరు అక్కడికి దగ్గరలోనే ఉంటారు కాబట్టి మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? రోజుకు ఒక అంశం వస్తున్నది. ఇప్పుడు కాళ్ళలో మేకులు కొట్టారంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం శాంతి భద్రతలను తమ కంట్రోల్లో నుంచి వదిలేసింది. పోలీసులు తమ ఇష్టారాజ్యంగా ప్రయత్నం చేసి పనిచేసుకుంటా పోతా ఉన్నారు అనే దానికి ఇది పెద్ద ఉదాహరణ. ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానికి, ఏ రోజైతే ఇప్పుడు మే నెల 6వ తేదీని పట్టుకొచ్చారంటున్నారు ఆయన్ని. మే నెల 6వ తేదీ నుంచి 6వ తేదీ వస్తే 8వ తేదీన తల్లికి ఇన్ఫర్మేషన్ తెలిసిందట. ఎవరో ఉంటారు కదా తెలిసినాడమ్మా, మీ అబ్బాయి ఎక్కడో మార్కాపురంలో ఉద్యోగం చేసుకుంటున్నాడని చెప్తున్నావు, జొమాటోలో పని చేసుకుంటున్నాడని చెప్తాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడమ్మా అని చెప్పి ఆ పోలీస్ స్టేషన్కి వెళితే ఆ తల్లి ఆవేదనని గుర్తించిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. పైగా సిఐ గారు వార్నింగ్ ఇచ్చారంట. ఏమని? నీ బిడ్డ ఫోటోకి మెడకు దండేసుకో అని. సరే, ఇన్ని జరిగినాయి. ఆ తల్లి ఆవేదన పట్టించుకున్న వాళ్ళు లేరు. ఏదైతే జూన్ నెల 18వ తేదీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన వెంటనే 24 గంటలు తిరగకుండానే 19వ తేదీ ఉదయాన్నే పిలిపించుకున్నారు, పక్కనే కూర్చోబెట్టుకున్నారు, ఓదార్చారు బ్రహ్మాండంగా. ఆమె కూడా బయటకు వచ్చేసి ఆ ముఖ్యమంత్రి గారికే తెలియాలి, ఆ తల్లికే తెలియాలి, ఆ కుటుంబ సభ్యులకే తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు నాకు తగ్గ న్యాయం చేశారు అని చెప్పేసి ఆవిడ చెప్పారు. ఏమి న్యాయం చేశారు ఏంటి అనేది 29వ తేదీన ఆవిడ వేసినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా బయటకు వస్తుందిలే అనుకుంటే, ఈ లోపల విచారణ జరుగుతున్నటువంటి తీరు మీద ఆవిడకి సందేహాలు వచ్చినాయి. ఆవిడ ఎక్కడ లేని ఆందోళన చెందింది. ఈ ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు అని చెప్పేసి, ఈ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అని చెప్పి హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ జరగటానికి ముందుగానే ఈ కేసును పోలీసులు తప్పించి సిబిఐ చేత దర్యాప్తు చేయించాలి అని ఆవిడ అప్పీల్ చేయడం జరిగింది, కేసులో జోడించడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని వేధిస్తున్నటువంటి సమస్య ఏంటంటే, నేరస్తులకి కులాలు చెప్పటం. కులాలతో పని ఏంటంటే, నేరస్తుడికి కులకోణంలో చూడాల్సినటువంటి అవసరం లేనే లేదు. కులకోణంలో వైసీపీ చూసిందనే మాట శుద్ధ అబద్ధం. కులకోణంలో చూడాల్సినటువంటి అవసరం మాకు లేనే లేదు. అక్కడ నేరం జరిగినటువంటి వ్యక్తి మరి రౌడీ షీటర్ అని అదని ఇదని ఆ పార్టీకి చెందినటువంటి జనసేన పార్టీలో పనిచేసామని ఆ కుటుంబం చెప్తా ఉంది. ఆ జనసేన అధినేత రౌడీ షీటర్ చనిపోతే నేను రెస్పాండ్ అవ్వాలా అని చెప్పేసి అంటే, ఆ తల్లి ఈ రోజున మళ్ళీ మీడియా ముందుకు వచ్చింది. లేటెస్ట్ గా మీరు చూశారో లేదో, మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను, మా తల్లి మా అబ్బాయి ఎలాంటి రౌడీ షీటర్ కాదు, మా అబ్బాయి మీద ఎలాంటి కేసులు లేవు అని సాయికృష్ణ తల్లి చెప్తా ఉన్నారు. ఆమె చెప్పేదంటే న్యాయం ఉంది. ఎలా న్యాయం ఉందంటే, అతని మీద ఉన్నటువంటి పోక్సో కేసు ఏదైతే ఉందన్నారో ఆ పోక్సో కేసుకు సంబంధించినటువంటి బాధితురాలు చెప్పింది. ఆ రోజు సాయికృష్ణ వచ్చి నన్ను కాపాడటానికి వచ్చాడు తప్ప సాయికృష్ణ వల్ల నాకు జరిగిన నష్టమే లేదు, అది ఎప్పుడో జరిగిపోయిన కథ. ఆ తర్వాత నా జీవితాన్ని ఒక దారిలోకి వచ్చింది, నాకు వివాహమైంది, నాకు ఒక బిడ్డ ఉన్నారు. సాయికృష్ణతో మా కుటుంబానికి ఇప్పటికి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారంటే ఎటుపోతుంది?
ఈ రోజున ఈ కేసులో మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నాకు తగ్గ న్యాయం జరిగింది అని మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి తల్లి మరి ఇంతలోకే ప్రభుత్వం మీద విశ్వాసాన్ని ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? ఎందుకు గుండెలు బాదుకోవాల్సి వచ్చింది? ఎందుకు బయటకు వచ్చి నాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ పోలీసులు ఏదైతే విచారణ జరుపుతున్నారో నాగరాజుని లేదా ఒకరిద్దరు కానిస్టేబుల్ని పరిమితం చెయ్యాలి అని కేసుని క్లోజ్ చేయాలనేటటువంటి తలంపుతో వాళ్ళు ఉన్నట్టుగా ఆమె దృష్టికి వచ్చింది. ఆ రోజు బహుశా హామీ ఇచ్చి ఉండొచ్చు ముఖ్యమంత్రి గారు, పెద్ద స్థాయిలో అమ్మ దోషులు ఎంతటి వాళ్ళైనా శిక్షిస్తానని. వీళ్ళ తల్లిగారితో ఎలాంటి ఎవిడెన్స్ ఉంటే ఎంత దారుణంగా కాళ్ళలో మేకులు కొట్టారు, ఇంకోటి చేశారు, ఎలా చంపారు అంటేని సార్ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ లోనే ఇప్పటిదాకా సాయికృష్ణని చంపారో మిస్ అయ్యాడో ఏదో ఎవరికి తెలియదు, అది పోలీసులకు తెలియాలి. కానీ వాళ్ళు పెట్టినటువంటి ఆ రిమాండ్ రిపోర్ట్ లోనే అర్థమవుతుంది డెత్ అని, చనిపోయాడని. ఈ రోజున తాజాగా తీసుకొచ్చేసి దాని పేరేది నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో డెత్ కేసు అనేది మెన్షన్ చేశారు. అదేవిధంగా దాని పేరేది పోలీస్ స్టేషన్ పైన ఎముకలు దొరికినాయి, బూడి దొరికినాయి తాజాగా అంటున్నారు. టెర్రాస్ మీద ఏంటండి ఇది? అంటే ఇక్కడ సాయికృష్ణ తల్లి మాకు నమ్మకం లేదనేది నిజమా కాదా? ఒక పోలీసు మీద ఒక్క నిమిషం అండి, పోలీసు డిపార్ట్మెంట్ మీద సందేహం వచ్చినప్పుడు, పోలీసు డిపార్ట్మెంట్ పనితీరు మీద ప్రజలకు విశ్వాసం లేనప్పుడు అదే పోలీస్ డిపార్ట్మెంట్ పై అధికారిని విచారణ అధికారిగా వేయటం ఏంటండి? అది తప్పు కదా. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి కదా. ఆ విచారణ ఎలా సాధ్యం అవుతుంది? ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, నిందితుడు నాగరాజు కూడా నా ప్రాణానికి హాని ఉంది అని చెప్తున్నాడు. నిందితుడు సిఐ నాగరాజు కూడా నా ప్రాణానికి హాని ఉందని చెప్తున్నాడు. బాధితుడైనటువంటి సాయికృష్ణ కుటుంబం కూడా మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు అని చెప్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏం చేయను, ఎలా బాధ్యతలు నిర్వహిస్తుందో చర్చిద్దాం. కీర్తన గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నదో సార్ చెక్ చేయండి. ఓకే రైట్. కీర్తన గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా చేతులు జోడించి వేడుకుంటున్నదట ఆవిడ. ఏం జరుగుతుంది అసలు ఈ కేసులో? కాళ్ళలో మేకులు కొట్టారు అని, అది అని ఇదని, ఏవో ఎముకలు టెర్రాస్ మీద దొరికినాయట, ఆ బూడిద దొరికిందట. అసలు ఎటువైపు వెళ్తున్నది? ఎందుకు ఇన్ని రోజులు పడుతుంది ఇది వాస్తవాలు బయటికి రాకుండా?